ఏ చెట్టు పెట్టినా కాపు అసలు ఇది నాటు రకమా సీడ్ రకమా అర్థం కావట్లేదు. మా అంచనా ప్రకారం 35 నుంచి 45 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది అనుకుంటున్నాము. అసలు తాలు శాతం అనేది 0. ఈరోజు మనం మన కంపెనీ యొక్క సరికొత్త నూతన నాటు వెరైటీ చూడడానికి వచ్చాము. ఉల్లేరు శ్రీను యాదవ్ గారి తోటలో ఉన్నాము. 20 తారీఖు వచ్చేసి ఏప్రిల్ 3, 2026 అండి. ఒకసారి మనం తోట మొత్తం తిరిగి చూసుకుందాం. తోట హైట్ చూసుకొని సుమారుగా నా హైట్ ఉంది. ఇగో మొత్తం కాసి పడిపోయి ఉంది తోట కొమ్మ. నా హైట్ ఉంది తోట. మనం ఒకసారి గమనించుకుంటే కాపు చూసుకున్నట్టు కాపు కింద నుంచి వచ్చే గుణం ఉంది ఈ వెరైటీకి. చూసుకోండి అంత హైట్ నుంచి కూడా కాపు కింద నుంచి మొదల నుంచి కాసుకుంటూ పైకి వస్తుంది. కొత్తదాకా కూడా అదే కాపు కాసుకుంటూ వచ్చింది. కింద ఏ సైజు అయితే ఉందో మనకి కొత్తదాకా కూడా అదే సైజు మెయింటైన్ చేస్తూ వచ్చింది. కాయ సైజు చూసుకోండి, కాయ కలర్ కానీ డబ్బా బాటు కానీ తొడెం కూడా చూసుకోండి ఎంత పొడుగు వచ్చింది. తొడెం కూడా మంచి పొడుగు వస్తుంది. ఇంకొకటి మనం ఇందులో గమనించుకోవాల్సింది ఏంటంటే కాపు చిక్కదనం చూసుకోవాలా. ఏ చెట్టు పెట్టినా కానీ ఇంకో కింద నుంచి కాపు కాసుకుంటూ వచ్చింది. మొదలు చూసుకోండి సార్, ఇక్కడ మొదలు ఒక జాన కూడా గ్యాప్ ఇవ్వకుండా కింద నుంచి కాసుకుంటూ పైకి వచ్చింది. ఏ కొమ్మ పెట్టినా కాపే. ఇది కొమ్మ చూసుకోవచ్చు మనం. సైడ్ బ్రాంచెస్ మన ఇది నాటు రకాల సీడ్ రకాల అన్నంత తేడాగా ఉంది. ఇది ఏ కొమ్మ పెట్టిన కాపు ఉంది. ఇదో కొమ్మ ఏ కొమ్మ పెట్టిన కాపు ఉంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా మన వైరస్ని నల్లిని బాగా తట్టుకునే కెపాసిటీ ఉన్న వెరైటీ అనమాట. రైతు చెప్పిన మాటల్లో ఏంటంటే అన్ని రకాల నేలలకు కానీ ఏ రకమైన వాతావరణం బాగుంటుందా అని చెప్పాడు రైతు. కాపు చూసుకుని సార్ అసలు ఈ కలర్ చూసుకుని ఎలా ఉంది కాపు. కింద అడుగు నుంచి కొమ్మ అడుగు నుంచి కూడా వస్తుంది. ఇంత కాపు కాసినా కూడా తోటలో అసలు తాళ్ళ శాతం అసలు లేదు. ఒక కాయ చూద్దామని చెట్టుకు తాలు కాయ లేదు. మంచి రంగుతో ఉంది, మంచి సైజుతో ఉంది. గుత్తులుగా కాసిన తోట. ఒక అడుగు తీసి ఒక అడుగు పెడతామన్నా వీలు లేకుండా ఉంది. చూసుకోవచ్చు మన కాపు ఎలా ఉందో. ఒకటే కొమ్మ మీద నిలబడి కాసింది. ఒక కొమ్మని గమనించుకోండి. కింద నుంచి కాసుకుంటూ వచ్చింది. ఇదో కొమ్మ ఈ కొమ్మ. సైడ్ బెంచెస్ బాగా వస్తున్నాయి. అసలు నాటు రకమా సీడ్ రకమా అన్నది తేడాగా ఉంది. కాపు చిక్కదనం బాగుంది, కాయ సైజు బాగుంది. మీరు ఎక్కడికి వెళ్ళి చూసుకున్నా సరే తోట మొత్తం తిరిగి చూసుకున్నా కానీ చూసుకోవచ్చు. సైజ్ చూసుకోవచ్చు. నవధాన్య సీడ్స్ కంపెనీ వారిది మనకి ఈ సంవత్సరం కొత్తగా ఇస్తున్నారు నాటు వెరైటీ అనమాట. ఇది నూతన రీసెర్చ్ వెరైటీ. కొత్తగా వేసుకున్న రైతులకి నాటు వెరైటీకి బాగా ఉపయోగపడుతుంది. కాపు చూసుకోండి. కింద నుంచి చెట్టు వాటేసుకున్నా కూడా మనకు అందట్లేదు. మొదటి నుంచి కాపు కాసుకుంటూ వచ్చింది. కొత్తదాకా సుమారుగా నాకు గొంతు దాకా వచ్చింది. గొంతు దాకా కూడా కాయ ఉంది. అసలు ఆకు పరసన కాయ ఎక్కువగా ఉంది ఇంట్లో. వాటేసుకుని చూసుకోండి కాపు ఎలా ఉందో. మంచి కలరు, మంచి సైజు, మంచి చిక్కదనం. ఇంతకు మించి రైతుకి ఏం కావాలండి. అన్ని రకాల వైరస్ని తట్టుకుంటుంది, నల్లిని తట్టుకుంటుంది, బాగా కాస్తుంది. నవధాన్య సీడ్ కంపెనీ వారి కొత్త నాటు వెరైటీ ఇది. మనం ఈ సంవత్సరం కొత్తగా మార్కెట్లోకి ఇస్తున్నాము. ఏ చెట్టు పెట్టినా కాపు అసలు ఇది నాటు రకమా సీడ్ రకమా అర్థం కావట్లేదు. మా అంచనా ప్రకారం 35 నుంచి 45 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది అనుకుంటున్నాము. అసలు తాలు శాతం అనేది 0. ఒక్క కాయ కూడా లేదు కింద దాకా కూడా. కింద ఉన్న కాయ ఆల్రెడీ పండి ఎండిపోయి ఉంది. ఎండిన కాయ కూడా తోడే బాగా గట్టిగా ఉంది. ఎటువంటి గాలి వాతావరణం బాగోలేకపోయినా కూడా కాయ రాలే గుణం లేదు. నవధాన్య సీడ్ కంపెనీ వారిది నూతన నాటు వెరైటీ అండి. మనం ఈ సంవత్సరం కొత్తగా రైతులకు పరిచయం చేయబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్క రైతులు దీన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి.